హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో నా స్టైల్లో బీరకాయ పాలు పోసి కర్రీ ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను. ఈ బీరకాయ పాలు పోసిన కర్రీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక బౌల్ బీరకాయ ముక్కలు, అట్లానే ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి ముక్కలుగా చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, స్మాల్ కప్ మిల్క్, అట్లానే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం ఎట్లానో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి హీట్ ఎక్కింది అనుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాం కదా, దాన్ని వేసేస్తున్నాం. అట్లానే పసుపు, చిటికెడు పసుపు కూడా వేసేస్తున్నా. ఈ పసుపు అనేది ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి పచ్చి వాసన అనే ఉండదు. అందుకే నా అన్ని రెసిపీస్లో కూడా పసుపు అనేది నేను ఆయిల్లోనే వేస్తాను, ఎందుకంటే పచ్చి వాసన ఉండకుండా ఉండడానికి అన్నమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసేస్తాను. నేను ఒకసారి కలుపుకుందాం. ఈ పసుపు, జీలకర్ర కలిసే వరకు కలుపుకుందాం. ఇది కొంచెం సేపు, అంటే ఒక 5 మినిట్స్ అట్లా మగ్గుతుంది, మగ్గనివ్వాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను. అంటే సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతుందని మనకు తెలుసు కదా. ఇది మగ్గడానికి 5 మినిట్స్ అట్లా లిడ్ క్లోజ్ చేసి పెట్టాలి. ఈ ఆనియన్ పీసెస్ అనేవి మగ్గిపోయినాయి. ఇవి మగ్గాక ఒకసారి కలుపుకొని గరిటతో యాక్చువల్గా ఇంతంత బాణలి, ఇంతంత పాన్స్ పెట్టక్కర్లేదు. మా ఇంట్లో పెద్దగా ఉన్నవి, పెద్దవి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు అనేవి యాడ్ చేసేద్దాం. పచ్చిమిర్చి, ఈ ఉల్లిపాయ మగ్గినాక ఈ బీరకాయ ముక్కలు అనేవి యాడ్ చేసేసి, కారం వేయనవసరం లేదు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఈ రోజుల్లో స్పైసీనెస్ ఎంత తక్కువ తింటే అంత మన ఆరోగ్యానికి మంచిది. ఇదివరకంటే మసాలాలు ఎక్కువ, కారాలు, ఉప్పులు ఎక్కువ తినేసేవాళ్ళని తెలియక. కొంచెం ఏజ్ పెరిగే కొలది అయినా చిన్నపిల్లలకు కూడా ఉప్పులు కారాలు మంచిది కాదు, మసాలాలు వేయకూడదు హెల్త్కి. సో ఉప్పులు కారాలు ఎంత తక్కువ వేసి తింటే అంత మంచిది. మన నాలుగుకే కానీ టేస్ట్లు మన కడుపుకి అవసరం లేదు కదా. సో ఉప్పులు కారాలు, పసుపులు, మసాలాలు ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఈ ముక్కల్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది, వాటర్ పోయిన అవసరం లేదు. ఇట్లానే లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఈ బీరకాయ ముక్కలు అనేవి కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న ఈ మిల్క్, ఆల్రెడీ బాయిల్ చేసి చల్లార్చిన ఈ మిల్క్ అనేది యాడ్ చేసేద్దాం. ఈ మిల్క్లోనే ఈ బీరకాయ ముక్కలు కుక్ అయ్యే వరకు లిడ్ క్లోజ్ చేసి ఉంచాలి. అంటే కూర కొంచెం దగ్గర పడుతుండగా ఆఫ్ చేసేయాలి. మరి ఎక్కువ కుక్ చేయకూడదు, ఎందుకంటే పాలు పోసాం కదా, అది విరిగిపోయినట్టు అయిపోతుంది. సో అట్లా అయిపోకుండా కొంచెం దగ్గర పడుతుంది అన్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సాల్ట్ స్టవ్ ఆఫ్ చేసుకునే ముందే కొంచెం చూసుకుని వేసుకోవాలి. సో ఇది కుక్ అవ్వడానికి లిడ్ క్లోజ్ చేసి పెట్టేద్దాం. చూసారా, రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసాను. ఈ పాలు పోసిన బీరకాయ కర్రీ మన ఆరోగ్యానికి, మన స్టమక్కి చాలా మంచిది. మీరు కూడా అప్పుడప్పుడు వండుకొని టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.